హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు మనం తయారు చేసే వంట వీకెండ్ ట్రిప్లకి, పిక్నిక్లకి, అలాగే టిఫిన్ బాక్స్కి బెస్ట్ ఐటెం. అదే మనందరి ఫేవరెట్ నిమ్మకాయ పులిహోర. కాస్త నిమ్మ రుచి, పులుపు, పప్పుల క్రంచ్, మిరపకాయల కిక్ ఇవన్నీ కలిస్తే వచ్చే మ్యాజిక్నే మనం ఇప్పుడు రెడీ చేస్తున్నాం. మరి లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేద్దాం పదండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 3 నిమ్మకాయల్ని రసం తీసుకోవాలి. ఆ రసంలో 2 చెంచాలు ఉప్పు వేసి ఉప్పు బాగా కరిగే వరకు కలుపుకోవాలి. మనం ముందుగానే ఈ నిమ్మరసంలో ఉప్పు వేస్తున్నాం కాబట్టి తర్వాత రైస్లో ఎటువంటి ఉప్పు వేయాల్సిన అవసరమే ఉండదండి. ఈ ఉప్పు అంతా బాగా కరిగే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 100 ml వేరుశనగ నూనె యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చెంచా ఆవాలు, అర చెంచా సాయిపప్పు, అలాగే చెంచా పచ్చిశనగపప్పు వేసి వీటన్నిటిని అలా కలుపుతూ 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ తాలింపు ప్రాసెస్ మొదలు పెట్టినప్పుడే 1 kg సోనా మసూరి రైస్ని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. 1 నిమిషం తర్వాత 50 గ్రాములు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు ప్రాసెస్ అంతా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే తాలింపులు మాడిపోతాయి. వేరుశనగలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 6 ఎండుమిర్చి, అలాగే 6 పచ్చిమిర్చి, 10-15 జీడిపప్పులు వేసి వీటన్నిటిని మరొక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా దోరగా ఫ్రై అయ్యే వరకు అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ తాలింపులన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే తాలింపులు కొంచెం వేగి కొంచెం వేగకుండా ఉంటాయి. చూసారుగా, ఈ విధంగా తాలింపులు, పల్లీలు, జీడిపప్పు అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అర చెంచా పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 30 సెకండ్ల పాటు ఫ్రై చేసిన తర్వాత పావు చెంచా ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన తాలింపు రెడీ అయిపోతుంది. చూసారా, మన తాలింపు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా కుక్ చేసి చల్లార్చుకున్న రైస్లో కలుపుకోవడమే. ఇలా తాలింపంతా వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కడా వైట్ రైస్ కనబడకుండా ఈ తాలింపంతా మన రైస్కి పట్టే వరకు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. మనం ముందుగానే ఈ నిమ్మరసంలో ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం రైస్లో ఉప్పు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఏమైనా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మరసం వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. మనం నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత రైస్ అంతా కొంచెం తడితడిగా ఉంటుంది. అది చూసి మీరు టెన్షన్ పడకండి. కాసేపటి తర్వాత రైస్ అంతా నిమ్మరసం పీల్చుకొని పొడి పొడిగా రెడీ అయిపోతుంది. అంతేనండి, మన నిమ్మకాయ పులిహోర రెడీ. సింపుల్ రెసిపీ అయినా సరిగ్గా చేస్తే వచ్చే అనుభూతి మాత్రం సూపర్గా ఉంటుంది. ఆ పులుపు, పప్పుల క్రంచీనెస్, పచ్చిమిర్చి కిక్కుతో మీ ప్లేట్కి, మీ మూడ్కి ఒక రేంజ్లో జోషిచ్చే రెసిపీ ఇది. మరి మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.